తాండూరుపట్నంలోని బావికి భద్రేశ్వర దేవాలయంలో నిర్మిస్తున్న దాసోహ మందిరం అన్నదాన సత్రం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సోమవారం 2వ అంతస్తులో స్లాబ్ పనులను దేవాలయ చైర్మన్ పటల్ కిరణ్ కుమార్, కమిటీ సభ్యులు, వీరశైవ సమాజం, వీరశైవ యువదళ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దాతల సహకారంతో దాసోహ నిర్మాణ పనులు చేపట్టడంతో పాటు పట్టణంలోని బసవన్న కట్ట వద్ద ఉన్న బసవేశ్వరుని భవనంకు స్లాబ్ వేయడం నేడు జరిగిందని దేవాలయ అధ్యక్షులు పటేల్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శి లింగనల్లి రవికుమార్, సభ్యులు సద్గి భద్రన్న, సంపత్, గంగా శ్రవణ్, బీదర్ రాజశేఖర్, వాలి శ్రవణ్, తంబాకు చంద్రశేఖర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇక నీవే నాకు కన్న తండ్రి వడంచు నమ్మిదిని ఉన్నతనముల ధనమునిచ్చితివి ఇక నీవే నాకు కన్న తండ్రి వడంచు నమ్మిదిని ఉన్నతనముల ధనమునిచ్చితి ఉంటిని నీ వెంట వండుగా ఉన్నతనముల ధనమునిచ్చితి ఉంటిని నీ వెంట వండుగా నమస్కారాన్ని సమర్పయామి. ఓం గంగే దేవనే దేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరి తుంగభద్రా కృష్ణవేణి గౌతమి భాగీరథి ఇత్యాద పంచగంగా ప్రతిష్ఠిత పేరు బసవన్న అని చెప్పి నామకరణం ఉంది. చాలా ఏళ్ళుగా భద్రప్ప జాతర ఉత్సవంలో భాగంగా ఆ భద్రేశ్వరుడు పేరు పైన ఇక్కడ బసవన్న దగ్గరికి వచ్చి ఆయన హారతి ఇచ్చిన తర్వాతనే మళ్ళీ తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మహిమానితమైన బసవన్న కట్టకు ఈ స్లాబ్ వేయాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ అనుమతులు తీసుకొని దాతలు ఏమైతే అనాపూర్ శంకర్ మరియు బీదర్ రాజశేఖర్ గారు వారి పెద్దల జ్ఞాపకార్థము ఈ స్లాబ్ వేయించడం జరుగుతుంది. ముందుగా ఇది విషయాన్ని కోరుకున్నందుకు వారికి ప్రత్యేకంగా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే పేరు బసవన్న ఇక్కడ నిర్మాణానికి అనుమతులు ఇచ్చినందుకు దేవస్థానం వారికి కూడా, చైర్మన్ గారికి కూడా, అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లా మహిమానితమైన ఈ నిర్మాణానికి ముందుకు వచ్చినందుకు దాతలకు మరొకసారి ఇచ్చేసుకుంటూ రాబో కాలం లోపల ఇంకా చుట్టుముట్టు గ్రిల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ బసవన్న గారు ఆ దేవుని చూడాలనే ఉద్దేశంతో ఓపెన్గా పెట్టడం జరిగింది కాబట్టి చుట్టుముట్టు గ్రిల్స్ కూడా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ బసవన్న కట్ట దగ్గర నిర్వాహకులు కూడా చాలా రోజులుగా వారు మాణిక్యప్ప గారు, రాములు గారు వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా, చంద్రు గారు వీళ్ళందరూ ఇప్పుడు ఎల్లవేళగా బసవన్నకు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ రావడం జరుగుతుంది. వారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో ఆ గ్రిల్స్ వేయడానికి కూడా ఇంకా దాతలు ముందరు రావాలని చెప్పి కోరుకుంటూ వీరు ఏమైతే పెద్దల జ్ఞాపకార్థము వీళ్ళు నిర్ణయం తీసుకున్నారో హర్షణీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దేవస్థానంలో కూడా దాసోహం నిర్మాణం జరుగుతుంది. అక్కడ దానికి కూడా దాతలు ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా దేవస్థానం పునర్నిర్మాణం దిశగా మనం అందరము దాతలు ముందరకు వచ్చి డొనేషన్స్ ఇస్తే ఇంకా చాలా కట్టడాలు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ రాబో జాతర ఉత్సవాలు కూడా తొందరలోనే ఉన్నాయి. అంతలోపలనే అన్ని కార్యక్రమాలు తీసుకొని ముందరకు పోవాలని చెప్పి అందరికీ కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.